ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితములు ఉన్నాయి, అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఎవరెవరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. అంటే అందరూ సకల దేవతలను ఆరాధించవచ్చు, కాకపోతే మీ పంచమాధిపతి ఎవరు, పంచమంలో ఇప్పుడు సంచరిస్తున్నటువంటి గ్రహం యొక్క అధిష్టాన దేవత ఎవరు అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి నుంచి మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజు అష్టమ స్థానంలో ఉన్నందుకు కొద్దిగా ఈ 2 నెలల పాటు సంతానం కోసము లేదా షేర్ మార్కెట్లో విపరీతంగా అగ్రెసివ్గా కొంత ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాలలోని ప్రేమ వ్యవహారాల మూలంగా అనవసరమైనటువంటి గొడవలకి దారితీసేటువంటి సంబంధం ధనస్సు లగ్నం ఆ ధనస్సు రాశి వారికి జరుగుతుంది. ఇక కుటుంబ సంబంధించిన కారకుడైనటువంటి శని భగవానుడు అర్ధాష్టమ శని ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఈ విశ్వవసువు కానివ్వండి ఇంకో 2.5 సంవత్సరాల వరకు. ఇలాంటి సమయంలో ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి, అసలు ఎక్కడ ఎఫెక్ట్ వస్తుంది కామన్గా అర్ధాష్టమ శని వచ్చినప్పుడు అన్నప్పుడు, ముఖ్యంగా తల్లి కనుక అనారోగ్యంతో ఉన్నప్పుడు కాస్త కేర్ తీసుకోవాలి, సరైనటువంటి మెడికేషన్స్ చేయించుకుని ఇట్లాంటివి చేయాలి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైనా ఏదైనా ఒక గృహాన్ని ప్రారంభించినప్పుడు కట్టడంలో ఆ గృహం ప్రారంభించే ముందు ఒక ఎస్టిమేషన్ వేసుకుంటారు, ఇంత ఖర్చు అవుతుంది, ఒక 50 లక్షలు అవుతుంది, అంతే రాజు 70కి 80కి వెళ్తుంది. కాబట్టి కాస్త ఎక్కువ ధనాన్ని దగ్గర పెట్టుకొని గృహం ప్రారంభించడం మంచిది, కట్టడం అనేటువంటిది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం మరి మీకు 4వ స్థానంలో శని ఉన్నాడు కదండి, ధనపరమైనటువంటి విషయాలు ఎటువంటి వాటిల్లో ఇస్తాడు అని చెప్పి చూసుకున్నట్లయితే అధ్యాపకులకి, కన్సల్టింగ్ సెంటర్స్ ఉండేటువంటి వారికి, టీచింగ్ లైన్స్లో ఉండేటువంటి వారికి, ట్రైనింగ్స్ ఇచ్చేటువంటి వారికి ధనయోగానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కొంత మొదటి 2 నెలలు మాత్రం సహోదర వర్గంతో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా సర్వసాధారణంగా ఏంటంటే ఈ యొక్క ధనుర్లగ్నం వారికి 12వ అధిపతి కూడా కుజుడే నీచ పొందినందుకు వివాహ జీవితం మీద దాని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ మే మాసాల్లో వివాహ జీవితం విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు, గుర్తుపెట్టుకోండి. అలాగే రాజకీయ నాయకులకి చూసుకున్నట్లయితే జూన్ మాసం నుంచి చాలా మటుకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ధనుర్లగ్నము లేదా ధనస్సు రాశి వారికి. అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి మే 15 తర్వాత నుంచి రాస్యాధిపతి అయినటువంటి గురువు 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. కాబట్టి బిజినెస్ రంగాలు, ఫైనాన్స్ రంగాలు, లేనట్లయితే పౌరహిత్యము, ఆధ్యాత్మిక రంగాల్లో ఉండే వారితో వివాహ సంబంధాలు కుదరడం, లేదా బంగారు వ్యాపారం చేసేవారితో వివాహ సంబంధాలు కుదరడం జరుగుతుంది. ప్రస్తుతం 4వ స్థానంలో ఉండేటువంటి రాహు 3లోకి వస్తున్నందుకు కొంత పరాక్రమ సంబంధంగా, అంటే కొంత ధైర్యంగా కొన్ని పనులు చేయడం వల్ల సక్సెస్ రావడము. దశమంలో ఎప్పుడైతే కేతువు ఉన్నాడో ఆయన భాగ్యస్థానంలోకి వెళ్తున్నందుకు ఇక్కడ 2 రకాల ఫలితాలు ఉంటాయి. ఒకటి, ఉద్యోగంలో ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి మీకు జూన్ నుంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అది ఒకటే కాకుండా మీకు లగ్నాధిపతి గురువు ఎప్పుడైతే 7వ స్థానంలోకి వెళ్తున్నాడో వివాహ సంబంధించినటువంటి విషయాల్లో చక్కటి అనుకూలత ఏర్పడము, మరియు కేతువు మారే వరకు కూడా వీలైనంత మటుకు మీకు దగ్గరలో గణపతి ఆలయాలు ఉన్నట్లయితే గణపతి ఆలయాలకు వెళ్ళండి. మీరు నిత్యము ఆరాధించవలసినటువంటి దేవత ఆరాధన ఎవరు అని చెప్పి చూసుకున్నట్లయితే నరసింహస్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మరియు దీంతోపాటు కాస్త కుజుడు పంచమాధిపతి నీచంలో ఉన్నందుకు జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ మరియు గోవుకి క్యారెట్స్, బెల్లము తినిపించడం ఇవి చక్కటి ఫలితాలను ఇస్తాయి. ఇక చాలామందికి జాతకం తెలియదు, అంటే వాళ్ళ లగ్నం కానీ రాశి కానీ ఏమీ తెలియదు, కానీ గ్రహాలు మారుతున్నాయి అంటున్నారు, ఏం చేయాలో అర్థం కాదు.
ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ జాతక చక్రం ఎలా ఉన్నా కూడా మీరు కొన్ని విషయాలు కనుక మీరు పాటించగలిగితే ఖచ్చితంగా 100% బాగుంటుంది. ఏమిటవి? నిత్య దీపారాధన, ఉదయము సాయంత్రం ఇంట్లో దీపం పెట్టడం, పంచోపచార పూజ చేసుకోవడం. మీ గ్రహాలు ఎలాగున్నా సరే అనుకూలిస్తాయి, గుర్తుపెట్టుకోండి. రెండవది, మీకు దగ్గరలో అతి సమీపంలో ఏ ఆలయం అయితే ఉందో ఆలయానికి వెళ్ళడం. గోశాలకు కనీసం శని ఆదివారాల్లో ఏదైనా ఒకరోజు వెళ్ళి పిడికెడు బెల్లము, గోధుమ రవ్వ అటువంటివి ఏమైనా తినిపించడం, అక్కడ కొంత సేవ చేయడం చేయండి. మరి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయండి, మాకు మాట్లాడితే గొడవలు అయిపోతున్నాయి అనుకునేటువంటి వారు గోవులకి క్యారెట్స్, బెల్లము కనుక తినిపించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, వీటితో పాటు పితృదేవతారాధన, దేవతారాధనతో పాటు పితృదేవతారాధన అమావాస్య నాడు ప్రత్యేకంగా మీరు స్వయంపాకం ఇవ్వడము, కాస్త చలివేంద్రాలు లాంటివి, ఈ ఎండాకాలం ఉంది కాబట్టి చలివేంద్రాలు లాంటివి అక్కడ ఏదైనా మీరు సేవ చేయడము, లేదా పక్షులకి కాస్త నీరు తాగేలాగా ఏర్పాటు కనుక చేసినట్లయితే తద్వారా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి శాస్త్రాల్లో ఉంది. ఇక చాలామందికి ఏమి జరిగినా సరే ఏలినాడ్సని, కాలసర్పదోషం ఇవే అనుకుంటారు. అవి కాదండి. జన్మజాతకంలో అసలు లగ్నం ఏమిటి, లగ్నాన్ని బట్టే మనిషి యొక్క జీవితం ఉంటుంది. అదేవిధంగా ధనాధిపతి ఎవరు, ఏ మార్గంలో ధనం ఉంది అనేటువంటి ధనస్థానాన్ని బట్టి చూసుకోవాలి. చేసే ప్రయత్నం ఎందుకు ఇబ్బంది అవుతుంది, మూడో స్థానం ఎలా ఉంది. ఒక ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు నాకు ఎందుకు ఇబ్బంది వస్తుందంటే వాస్తుదోషం ఏదైనా ఉందా, లేకపోతే కొనుక్కోకూడని సమయంలో కొనుక్కున్నామా, లేనట్లయితే 4వ అధిపతి ఇంకా యాక్టివ్ అవ్వకముందు డియాక్టివ్లో ఉన్నప్పుడు కొనుక్కున్నామా. అసలు కొంతమందికి ఏంటంటే వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళ ప్రాపర్టీ కొనుక్కోకూడని యోగాలు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద కానీ సంతానం పేరు మీద కానీ కొనుక్కోవాలి. అదేవిధంగా వివాహ సమయం అనేటువంటిది ఉంటుంది, ఏ సంవత్సరంలో చేసుకుంటే మంచిది, అది చూసుకోకుండా వివాహ సమయం రానప్పుడు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇటువంటివి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా సంతాన సమయం కావచ్చు, వివాహ సమయం కావచ్చు. మరి కొంతమందికి ఇక్కడ ఉండి మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుంది. కొంతమందికి విదేశాల్లో అంటే ఏంటి, దశమాధిపతి 12వ అధిపతి లేదా ధనాధిపతి 12వ అధిపతి కలయికలు ఉంటాయి. అలాంటప్పుడు విదేశీ ధనయోగం ఉంటుంది. అది కొంతమందికి స్వల్పంగా కొంతకాలం వచ్చి వెళ్ళిపోతుంది. అది ఎలా ఉందనేటువంటి చెక్ చేసుకోవాలి. మరి కొంతమందికి వ్యాపార యోగాలు ఉంటాయి, జాబ్ చేసే యోగాలు ఉండవు. అంటే 11వ స్థానాధిపతి లేదా శనికేతువుల యొక్క కలయిక, ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి. అలాంటి వారు ఆ యొక్క కాంబినేషన్ ఎలా ఉంది ఏమిటనేది చెక్ చేసుకోవాలి. ఈ రకంగా అసలు యోగాలు ఏమున్నాయి, అవయోగాలు ఏమున్నాయి, మహాదశ ఏం నడుస్తుంది, అంతర్దశ ఏం నడుస్తుంది, గోచారంలో ఉండేటువంటి గ్రహాలు వాటికి సపోర్ట్ చేస్తున్నాయి, అపోజ్ చేస్తున్నాయి, ఇవి చూసుకోవాలి. కానీ ఎంతసేపు ఏలినాటి శని వచ్చేసింది కాబట్టి నాకేమీ పనికిరాదు కాబట్టి నేనేమి చేయకూడదు, ఇవి కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడా కూడా ఒక్కరినైనా చూపించమనండి. ఏమంటే ఏలినాటి శని వచ్చినప్పుడు మనిషి ఎందుకు పనికి రాకుండా పోతాడు, లేదా కాలసర్పదోషం వచ్చినప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతాడు అని ఎక్కడా లేదు. కాలసర్పదోషాన్ని కాలానికి అప్లై చేయమని చెప్పారు, జన్మజాతకానికి అప్లై చేయమని చెప్పలేదు. అంటే ఏమిటి, పలానా దగ్గర సునామీలు వస్తాయి, లేదా కరోనాలు లాంటివి వస్తాయి, లేనట్లయితే భారీ వర్షపాతాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయని చెప్పడానికి చెప్పారు. ఎందుకంటే 140 మంది ప్రెసిడెంట్లకి కాలసర్పదోషం ఉంది. మన వాళ్ళందరూ ప్రెసిడెంట్లు అట్లా అయ్యారు. మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా కాలసర్పదోషం ఉంది. కాబట్టి ఏంటంటే వీటిని పెట్టుకొని మూఢత్వంగా ఉండకండి. శాస్త్రం ఏం చెప్పింది, గ్రహం ఏం చెప్తుంది, గ్రహం ఎలా ఉంది, మీకు ఎందులో యోగం ఉంది, ఎందులో అవయోగం ఉందో తెలుసుకొని వెళ్ళడమే జ్యోతిష్ శాస్త్రం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జన్మజాతకం ఎలా ఉన్నా కూడా అమ్మవారి పాదాలను ఆశ్రయించి మనం చేసే పని ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోయామా, అమ్మవారే మొత్తం చూసుకుంటుంది. మనకి గతంలో ఏదైతే క్రోధీనామ సంవత్సరంలో అనేకమైన గొడవలు జరిగాయో, ఈ విశ్వవసునామ సంవత్సరంలో కొంత తగ్గుతుంది. కాకపోతే విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమే జలరాశులు అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఎండాకాలంలో విపరీతమైన వర్షాలు పడడం, జల ప్రళయాలు రావడం, నేవీ లాంటి వాటిల్లో ఉండేటువంటి యుద్ధ సంబంధించినటువంటి వాళ్ళకి కొంత ఇబ్బంది రావడము, ఇటువంటివి కొంత వస్తూ ఉంటాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని కరోనా లాంటిది ఏదో వచ్చేస్తుంది ఈ షష్టగ్రహ కూటం వల్ల అంటున్నారు, అటువంటిది ఏమీ రాదు. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు, షేర్ మార్కెట్ సడన్గా కొలాప్స్ అవ్వడము, మళ్ళీ సడన్గా రైజ్ అవ్వడము, ఇటువంటివి జరుగుతాయి. కొన్ని దేశాలకి ఆర్థిక మాన్యం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇటువంటివి జరుగుతాయి కానీ మరొకటి ఏమీ కాదు. అదేవిధంగా ఈ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి దాని మీద కేతు సంచారం జరుగుతుంది కాబట్టి పెద్ద పెద్ద నాయకులు మార్పులు చెందుతారు. కొంచెం పెద్ద స్థాయిలో ఉండేటువంటి కొంత పీఠాధిపతులకు కూడా శని రాహువుల యొక్క కలయిక మీనరాశిలో ఉన్నందున వాళ్ళకు కొంత ఇబ్బంది కలుగుతుంది. అయితే ఏదేమైనా అమ్మవారిని, మీ ఇష్టదైవాన్ని మీరు గనక ప్రార్థిస్తూ నిత్యము ఉన్నట్లయితే, ధర్మబద్ధంగా ఉన్నట్లయితే ఆ యొక్క భగవంతుడే మనల్ని కాపాడాలని మీ అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.